రాజకీయాల్లో మహిళల్ని ఉద్దేశించి మాట్లాడడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయిందా అనేది ఇప్పుడు ఒక కొత్త చర్చ. ఎందుకంటే రాజకీయంగా పార్టీలు విమర్శించుకోవచ్చు, నాయకులు తిట్టుకోవచ్చు, ఆరోపణలు చేసుకోవచ్చు, విమర్శకి ప్రతి విమర్శ ఉంటుంది, కౌంటర్కి ప్రతి కౌంటర్ ఉంటుంది. ఖచ్చితంగా రాజకీయాలు అంటేనే అది. రాజకీయాల్లో సైలెంట్గా ఉండమని ఎవరు చెప్పరు. లేనిపోని ఎలిగేషన్స్, ఒక ఆరోపణ చేసాడు మీరు నిరూపించుకోండి అని చెప్పడం, ఇదే కదా రాజకీయం అంటే. ఏంటి రాజకీయం అంటే? అది సీరియస్ ఎలిగేషనా, దాని వెనక వాస్తవం ఉందా లేదా అని తర్వాత వెళ్తుంది. ఈ లోపల కొట్టుకుంటూ ఉంటారు కొన్ని రోజులు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే, ఇప్పుడు ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి ఫుల్ మీల్స్ తిన్నంత ఒక రకంగా. ఎందుకు అంటే జగన్ లేదంటే వైసీపీ లేదంటే వైసీపీలో ఉన్న నాయకులు కార్యకర్తలు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. వైసీపీ ఒక రకంగా పార్టీ పరంగా పార్టీలో జరుగుతున్న లోపాలు, పార్టీ లోపల క్రమశిక్షణారాహిత్యంగా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ సంబంధించి ఒక రకంగా ఒక పెద్ద డేంజర్ బెల్. వైసీపీ భవిష్యత్తుకి, వైసీపీలో ఉన్న నాయకుల రాజకీయ భవిష్యత్తుకు కూడా పెద్ద డేంజర్ బెల్స్ మోగుతున్నాయి అనేది. ఇప్పుడు అదే దానికి తోడు వాళ్ళ సొంత మీడియా అయిన సాక్షి ఛానల్లో ఎప్పుడైతే ఈ తరహా డిబేట్లు పెట్టి రాజధాని ప్రాంతానికి సంబంధించి, అమరావతి ప్రాంతానికి సంబంధించిన మహిళల్ని కించపరుస్తూ చేసినట్టు వ్యాఖ్యలు చేశారో అది ఇప్పుడు ఆ పార్టీకే పెద్ద నష్టం తెచ్చిపెడుతుంది. అంతేకాదు ఇక రేపొద్దున్న రాజధాని ప్రాంతంలో ఓట్లయితే గ్యారంటీగా పడవు వైసీపీకి, ఎవరు వేయరు. అమరావతి ప్రాంతంలో ఓట్లయితే ఎవరు వేయరు టీడీపీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో. అంటే ఎంతకుముందు కూడా ఓట్ బ్యాంక్ లేదనుకోండి వైసీపీకి, మొత్తం అందరూ టీడీపీకే వేస్తారు, అందులో నో డౌట్. వైసీపీకి ఓట్ బ్యాంక్ అనేది ఉన్నదాన్ని కూడా కోల్పోవడం అనమాట. అంటే ఆ తరహా వ్యక్తిగతంగా ఎప్పుడైతే వ్యాఖ్యలు చేసి శృతి మించి అతిగా లైన్ దాటి ఎప్పుడైతే వ్యాఖ్యలు చేశారో అది ఎప్పుడు ఒకవేళ అలాంటి వాళ్ళ మీద మాకు పార్టీకి సంబంధం లేదు, పార్టీ లైన్ కాదు, తప్పు చేశారని వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటే ఎంతో కొంత అక్కడ కాస్తంత గౌరవంగా ఉంటుంది, సంస్కారవంతంగా ఉంటుంది. లేనప్పుడు ఏమవుతుందంటే రేపొద్దున తెలుగుదేశం పార్టీ ఇంకెంత రేపు 12వ తేదీన ఒక ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ఆ సెలబ్రేషన్స్ ఇవి కూడా ప్రస్తావిస్తారు. ఈ మహిళల్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు ఇవి కూడా ప్రస్తావిస్తారు. ఇలాంటి పార్టీనా మీరు కోనుకునేది, రేపొద్దున్న ఇలాంటి పార్టీయా మళ్ళీ అధికారంలో రావాలి, ఇప్పుడు ఇలా ఉన్నారు అధికారంలోకి వస్తే ఇంకెలా ఉంటుంది అంటారు. ఒక మంచి అవకాశం ఇచ్చేశారు వాళ్ళకి. ఫుల్ మీల్స్ అనమాట. టీడీపీకి ఫుల్ మీల్స్ పెట్టారు. ఇప్పుడు వాళ్ళకి కడుపు నిండా ఫుల్గా ఎంతైతే వైసీపీని అనగదొక్కడానికి చేయాల్సిన ప్రచారం ఎంత కావాలో అంతా వచ్చేసింది, ఇప్పుడు ఇచ్చేశారు. ఇంకెంతకు మించి ఏముండదు. ఇంకా వాళ్ళు అవినీతులు చేస్తున్నారు, స్కాములు చేస్తున్నారు, ఎక్కడికక్కడ దోపిడీలు చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు ప్రచారం అయితే చివరికి మహిళలను కూడా ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసందర్భ వ్యాఖ్యలతో వచ్చిన ప్రమాదం చివరికి వైసీపీ పుట్టి ముంచబోతోందా?